నేటి ఆరాధనలో పాలువారైన మీ ఎల్లరకు యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఏమిటి అంటే ఫాదర్స్ డే. ఈ దినము ఫాదర్స్ డే. మరి ఫాదర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు చెల్లిస్తూ, దేవుడు మీకు మంచి ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆనందము, ఆత్మీయతలో నూరంత దీవెనలతో, దీర్ఘశాంతముతో మీరు బ్రతుకుదురుగాక. ప్రియులరా, ఈరోజు ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే గురించి చెబితే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. సాధారణంగా చెప్పాలి అంటే తండ్రికి స్థానమునకు మరి ఏ స్థానము కూడా పొందుపరచదు. తండ్రి ఒక కుటుంబ యజమానుడు తన కుటుంబము కొరకు ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడతాడు. అంత మాత్రమే కాదు, తండ్రి ఎటువంటి మనసు కలిగిన వాడంటే, తండ్రి కష్టపడి తాను నమ్ముకుని తన యొద్దకు వచ్చినటువంటి తన స్త్రీ కొరకును, తను కన్న పిల్లల కొరకును తన శరీరాన్ని నలగొట్టుకొని వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకునేటువంటి వ్యక్తి తండ్రి. తండ్రి గుణం ఎటువంటిదంటే, అతడు తండ్రి స్థానానికి వచ్చిన తరువాత తనకున్నటువంటి కోరికలల్లా చంపుకొని పిల్లల కోరికలు నెరవేర్చటానికి ఇష్టపడినవాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము తండ్రి గురించి ఆలోచన చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే, మగవాళ్ళకి ఏడుపు రాదు అనుకుంటారు. మగవాళ్ళు ఏడవరు అనుకుంటారు. కానీ పురుషుడు ఎప్పుడు కూడా తన గుండెలోనే దుఃఖమును పెట్టుకొని తను నమ్మినటువంటి కుటుంబాలకు, తను నమ్మిన భార్యకు, తన రక్తమును పునికి పుచ్చుకున్న పిల్లల ఎదుట ఎప్పుడు కూడా బాధ పెట్టడానికి తండ్రి ఇష్టపడడు. హల్లెలూయా.
అందుకే గుండెలో దుఃఖం ఉంటుంది కానీ తన కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది కానీ తన కనురెప్పల నుండి కన్నీరు రాకుండా దిగమింగుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చాటున ఎవరు చూడకుండా ఒక చాటున ఏడవడానికి తండ్రి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, తండ్రికి మించిన వారు ఈ లోకములో ఎవరు లేరు. లోకములో తల్లి ముందు వరుసలో ఉంటుంది కానీ తండ్రి ఎందుకో వెనక వరుసలో ఉన్నాడు అంట. చాలామంది తల్లిని గుర్తించడానికి ఇష్టపడతారు కానీ తండ్రిని గుర్తించటానికి ఇష్టపడరు. తండ్రి ఎంత బాధ ఉన్నా, ఎంత గాయాలు పాలైనా, నేను గాయాలు పాలయ్యనని ఏ తండ్రి తన కుటుంబానికి చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, తండ్రి స్థానము ఇంకొకరు పెడితే ఆ స్థానానికి వన్నె తెచ్చేవారుగా ఉంటారా? ఉండరు. తండ్రి తండ్రే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. కొన్నిసార్లు పిల్లలకి వారు అక్కరలు తీర్చలేనప్పుడు, పిల్లలు అవసరాలు తీర్చలేనప్పుడు, కొన్నిసార్లు పిల్లలు తన తోటి వారి యొక్క పరిస్థితులు చూచినప్పుడు కొన్నిసార్లు ఇంటికొచ్చి, డాడీ నేను నీకెందుకు కన్నాను, నువ్వెందుకు నన్ను కన్నావు, నా తోటి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నారు కానీ నేను వారిలాగే ఉండలేకపోతున్నానని కొన్నిసార్లు ఆ తండ్రి దగ్గర ఆ పిల్లలు అన్నప్పుడు తండ్రి సమాధానము చెప్పుకోలేక తలదించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. తండ్రి కష్టము చూస్తూ, తండ్రి పడుతున్న బాధలు చూస్తూ, తండ్రి పడుతున్న ప్రయాస చూస్తూ ఉన్నప్పటికీ, అంటే తన కొలీగ్స్ వారు ఎంజాయ్మెంట్ చేసినట్లుగా వీరు చేయటం లేదని బాధపడి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆ మాట విని చచ్చిపోయినంత పనిలో మునిగిపోతాడు. ఆ బాధ, ఆ పెయిన్ ఆ పిల్లలకు తెలుస్తుందా? ఆ పిల్లలకు తెలియకుండానే తండ్రి ఆ పిల్లలను హత్తుకొని, అమ్మా ఏది ఇవ్వలేకపోయానురా, సారీరా, తర్వాత ఇస్తానులే అని చెప్పే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ దినాన్న వృక్షము గురించి చెప్పాలని వాక్యం చదివించాను, కానీ ఎందుకో తండ్రి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులను బాధ పెట్టిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. తండ్రి ఆశలను తీర్చలేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తండ్రిని సంతోషపరచలేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. తండ్రి ఇష్టమేంటో, తండ్రి ప్రీతికరం ఏంటో, తండ్రి ఏదిస్తే సంతోషపడతారో గ్రహించలేని సంతానము భూమి మీద ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే పరలోకపు తండ్రి. ఆయనే యెహోవా. ఆయన మనలను చూసిన విధానము గమనిస్తే మన గుండెలు కరిగిపోవాలి. అంతగా మన పట్ల ఆ తండ్రి బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచునట్లు ఆ పరలోకపు తండ్రి మనలను ప్రతి క్షణము దాస్తా వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక అమ్మాయి కాలేజీలో ఉన్నతమైన చదువు చదువుతుంది. రూమ్మేట్స్ ఉంటారు కదా, క్లాస్మేట్స్, రూమ్మేట్స్ హాస్టల్లో. వాళ్ళు క్రొత్తగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వస్తారు కనుక అందరూ రూములో కలుసుకుంటారు కనుక మీ నాన్న పేరు ఏం పేరు, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో అడుగుతారు కదా. అందరు పిల్లలు కూడా వారి నాన్న పేర్లు చెప్పి వారి నాన్న యొక్క వృత్తిని చెబుతూ ఉన్నారు. ఒకరోజు అందులో ఒక పాప వాళ్ళ నాన్నగారు రైతు, కూలి పని చేసుకుంటాడు. అయితే ఆ పాప ఏం చేసిందంటే, మా నాన్నగారు గ్రామ ప్రెసిడెంటు అని చెప్పింది. మేము ఇలాగుంటాం, అలాగుంటాం, మా ఊర్లో మమ్మల్ని ఇలాగ చూస్తారు, అలాగ చూస్తారు అని గొప్పలు చెప్పింది. ఒకరోజు ఆ తండ్రి ఆ పట్టణానికి వచ్చాడు వ్యవసాయం పని మీద. పట్టణానికి వస్తూ తన పని చేసుకుంటూ, ఎలాగో అమ్మాయి హాస్టల్లో ఉంది కదా, హాస్టల్లో చూసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకొని ఆ తండ్రి హాస్టల్కి వచ్చాడు. హాస్టల్కి వచ్చినప్పుడు ఆ తండ్రిని చూచినటువంటి ఆ అమ్మాయి తండ్రి మీద కారాలు మిరియాలు నూరుతుంది, కళ్ళు ఎర్రగా పెట్టింది. దూరముగా ఉన్నటువంటి ఆ నాన్నను చూచి పరిగెత్తుకుని వచ్చి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నిన్ను ఎవరు రమ్మన్నారు, నేను ఫోన్ చేశానా, ఏంటి నీ బట్టలు ఇలాగున్నాయి, నీ వాలకమేంటి, పాచిపోయిన గడ్డముతో పాచిపోయిన జుట్టు చెరిగిపోయి ఒక అందము లేకుండా ఇక్కడికి వచ్చావు, నాన్న నిన్నెవరు రమ్మన్నారు అని తండ్రిని ఆ మాటలు పలుకుతూ ఉంది కన్న కూతురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మా పట్టణంలో పని ఉంది వలన వచ్చాను, ఎలాగో వచ్చాను కదా, నీకు డబ్బులు అవసరత ఉంటాయని డబ్బులు ఇవ్వడానికి వచ్చానమ్మా, అంతే తప్ప నేను బాధ పెట్టడానికి రాలేదని తండ్రి చెప్పాడట. తండ్రి ఇచ్చిన డబ్బులు తీసుకొని సరే వెళ్ళి నాన్న అనేది. నాన్న 2 అడుగులు వేయలేదు. ఎవరే అతను అలాగున్నారు అని ఫ్రెండ్స్ అడిగారు. కన్న కూతురు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా, మా ఇంటి పనివాడు, మా ఇంటి పనివాడు. ఈ మాట ఆలకించిన తండ్రి అడుగులు ముందుకు పడలా. విన్న తండ్రి గుండె బరువెక్కింది, కన్నీళ్ళు రాలుతా ఉన్నాయి, బిడ్డ వైపు చూడలేదు. అలాగా అడుగులు
వేయడం ప్రారంభించాడు. కన్న కూతురు కోసం కష్టాలు అనుభవించి, కన్న కూతురు కష్టపడకూడదని, కన్న కూతురికి లోపము రాకూడదని, కన్న కూతురికి ఆకలి వేయకూడదని, కన్న కూతురు ఎవరి దగ్గర అపహాస్య పాలు అవ్వకూడదని ఆ తండ్రి ఆ కన్న బిడ్డ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి ఆ పని ఈ పని చేసి బిడ్డను పెంచితే బిడ్డ ఇచ్చినటువంటి బహుమానం ఏంటి తెలుసా? మా ఇంటి పనివాడు. ఆ మాటలు ఆలకించిన తండ్రి, నేను కన్న కూతురే నన్ను ఎట్లాగంటే నేను ఎందుకు బ్రతకాలని రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ పట్టాల మీద పడి, ప్రియులరా, ట్రైన్ వస్తుండగా ఆ పట్టాల మీద పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కన్న కూతురు ఆ మాట పలికిందో అక్కడే చచ్చిపోయాడు ఆయన. ఇంకెందుకు నేను బ్రతకాలి, సర్వస్వము నా కూతురే అనుకొని బ్రతుకుతున్న నాకు నా కూతురే పనివాడు అన్నప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలని రైల్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ కింద పెట్టేశాడు. అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరో ఒక ఆయన పడిపోయాడని అందరూ గుమ్ముగూడారు. చూస్తే హాస్టల్ నుండి కాలేజీకి వెళ్తున్నారు. ఆ కాలేజీ పిల్లలు చూచారు. చూచి, ఒసే శ్రావణి, అతడు ఎవడో కాదు, నీకు డబ్బులు ఇచ్చాడే, మీ పనివాడే అని చెప్పిందట. ఇంకొక అమ్మాయి ముందుకెళ్ళింది. కన్న తండ్రి శవమై ముక్కలై ఉన్నాడు. అప్పుడు ఏడుస్తుంది. అప్పుడు ఏమని ఏడుస్తుంది తెలుసా? నాన్న అని ఏడుస్తుంది. ఇంకేమి నాన్న? ఈ రోజుల్లో అటువంటి పిల్లలు లోకంలో లేరా? తండ్రికి ఎదిరించే పిల్లలు లోకంలో లేదా? తండ్రిని బాధ పెట్టే పిల్లలు లోకంలో లేరా? తండ్రిని అవమానపరిచే పిల్లలు లోకంలో లేరా? తండ్రిని నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన పిల్లలు లేరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తండ్రి నీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో పిల్లలైనటువంటి వారు గమనించాలి. మీ నాన్న నల్లగుండొచ్చు, తెల్లగుండొచ్చు, పొట్టుగుండొచ్చు, అంగవైకల్యం కలిగి ఉండొచ్చు, కానీ ఎవరో తెలుసా? మీ కన్న తండ్రి. తన రక్తము చేత పునుకు వచ్చినటువంటి బిడ్డవు. ఆ తండ్రి నువ్వు గసరట్లేదా? ఆ తండ్రిని చూచి చీదరించుకోలేదా? ఆ తండ్రిని చూచి నువ్వు సిగ్గుపడట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఎటువంటి వాడో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తండ్రి దగ్గర మరి ఏ తండ్రిని సాటి చేయకూడదు. నీ తండ్రి దగ్గర మరొక వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఎంతైనా నీ కన్న తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఎటువంటి వ్యక్తి అంటే
ప్రేమ కలిగిన వాడు. తండ్రి ఎటువంటి వాడంటే ప్రేమ గల మనసు కలిగిన వాడు. తను పుట్టినటువంటి బిడ్డలను, తను కట్టుకున్న భార్యను తన వలె, తన శరీరము వలె ప్రేమించటానికి ఇష్టపడినవాడు తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిడ్డ తప్పు చేసిన, బిడ్డ క్రమముగా నడవకపోయిన, బిడ్డ ఇంటిని పాడు చేసిన తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఆ బిడ్డను తెలియదులే అని ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా బిడ్డ చిన్నవాడు, నా బిడ్డ లేత మనసు, నా బిడ్డకు జ్ఞానము లేదు, పోనీలే అని తండ్రి బిడ్డల ఎడల ప్రేమ చూపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ కలిగినటువంటి మనస్సు తన పిల్లల మీద చూపిస్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో మనందరికీ తెలిసినటువంటి వాక్యము. చెప్పిపోయినటువంటి చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని వాటా అడిగి దూరదేశము పోయి వ్యాపారము చేస్తానని చెప్పి, తండ్రి ఎన్ని మాటలు చెప్పినా, తండ్రి ఎంత బుద్ధి చెప్పినా, తండ్రి ఎంత ఆలోచన చెప్పినా, నాన్న నువ్వు చిన్నవాడువు, నాన్న లోకములో ఉన్న మనుషుల యొక్క మనసులో మంచివి కావు అని చెప్పినప్పటికీ ఆ కుమారుడు ఆ లేత మనసు కలిగిన వాడై, అవివేకము కలిగిన వాడై, దురాశ కలిగిన వాడై, దుర్బుద్ధి కలిగిన వాడై, తండ్రి ప్రేమను, తండ్రి ఇంటిని, తండ్రి సహవాసాన్ని, తండ్రి యొక్క తోడును కాదనుకొని తండ్రిని త్రోసివేసి ఆస్తిని పట్టుకొని పోయి వ్యాపారం చేస్తానన్న కొడుకు దుర్వ్యాపారము చేసి, అనగా చెడ్డ పనులు చేసి, అనగా త్రాగుడు త్రాగి, అనగా పేకాటాడి, అనగా వ్యభిచారము చేసి, డబ్బులున్నంత వరకు జలసా చేసి, తండ్రిని మోసగించి, తండ్రిని ఏడిపించి, తండ్రిని బాధ పెట్టి, విలాసవంతమైన జీవితాన్ని అలవాటు పడినటువంటి ఆ కుమారుడు అన్నీ పోయిన తర్వాత, పందులు కాసుకొని దుర్భరమైన బ్రతుకు బ్రతికిన తర్వాత తనకు ఆలోచన వచ్చింది. అయ్యో, నా తండ్రి ఏంటి అనేక పనివారు ఉన్నారు, వారు సంతోషముగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా, లోటు లేకుండా బ్రతుకుతున్నారు. నేను ధనవంతుడినై ఉండి, ధనవంతుని కుమారుడై ఉండి నాకేటి ఇటువంటి బ్రతుకని పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, దూరము నుండి ఆ తండ్రి చూచినప్పుడు, దూరము నుండి ఆ తండ్రి ఆ కుమారుని చూచినప్పుడు కుర్చీ మీద నుండి లేచి పరిగెత్తి అమంతముగా తండ్రి హత్తుకున్నాడు. హల్లెలూయా. వాడేమైనా సరిగా ఉన్నాడా? మురికిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు, ధూళితో, బురదతో, మట్టితో, మలినముతో ఆకారము లేనివాడుగా తయారయ్యాడు. వికారంగా ఉన్నాడు. అయినా ఆ తండ్రి ఏం చేశాడంటే పరిగెత్తిల్లి కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. హల్లెలూయా. తండ్రికున్న మనసు అటువంటిది, తండ్రికున్న ప్రేమ అటువంటిది. తండ్రి
కొన్న గుణము అటువంటిది. మరి తండ్రి స్థానం ఇంకొకరికి ఇస్తే మనల్ని ఆదరిస్తారా? మనం తప్పు చేస్తే మనల్ని క్షమిస్తారా? మనల్ని ప్రేమిస్తారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనసు ప్రేమ కలిగిన మనసు. తను తప్పు చేసిన, తన పొరపాటు చేసిన, తన ఆస్తిని కొల్లగొట్టిన తండ్రి ఏం చేశాడంటే, తన ఇంటికి తన కొడుకునొచ్చినప్పుడు చేర్చుకున్నాడో, కౌగిలించుకున్నాడో, స్నానం చేయించాడో, క్రొత్త బట్టలు వేయించాడో, ఉంగరం పెట్టాడో, పాదాలకు జోళ్ళు తొడిగించాడో, విందు ఏర్పాటు చేశాడు. తప్పిపోయిన నా కుమారుడు మరలా బ్రతికాడని ఆయన సంతోషపడ్డాడు. చూసారా ప్రియులారా, దేవుని బిడ్డలారా, చెడిపోయాడులే, తప్పిపోయాడులే, ఇంకెందుకులే వీడితో నాకెందుకు అనుకున్నాడు తండ్రి. అనుకోలే. వాడి ఇల్లును కొల్లగొట్టినా, తన తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిని పాడు చేసిన ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ప్రేమించాడు, చేర్చుకున్నాడు, ఆదరించాడు. అదేవిధంగా మన పరలోకపు తండ్రి నువ్వెన్ని తప్పులు చేసినా ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. నువ్వు మారుతావని, పాపాన్ని నువ్వు విడిచిపెడతావని, పాపము నువ్వు అసహించుకుంటావని ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎన్నడూనూ మారదు. ఆయన ప్రేమ ఎన్నడూనూ విడవదు. ఆయన ప్రేమ నీ పట్ల, నా పట్ల శాశ్వతముగా చూపుచున్నటువంటి ప్రేమ. కాబట్టి తండ్రి గొప్పోడా కాదా? హలో, తండ్రి మనసు వెన్నలాంటిదా కాదా? కొంతమంది ఏమనుకుంటారంటే, మా నాన్న రాయండి, మా నాన్నకి ఇన్ని పొగడతలు పొగిడినా మా నాన్న కరగడండి. బయటికి అలాగుండొచ్చు నాన్న, కానీ లోపల కరిగిపోతాడు. నీ ముందు కోపముగా చూడవచ్చు, కానీ మనసులో నీవంత ప్రేమ ఇంకొకరికి ఆయన చూపించుడు. ఎందుకో తెలుసా? నిన్ను కన్నాడండి, నిన్ను ఎత్తుకొని ముద్దాడి లాలించి నీకు కావలసినవన్నీ ఇచ్చినవాడండి. ఆయన ఎలా మర్చిపోతాడు నిన్ను? ఎలా దూర పెడతాడు ఆయన? ఎలా బాధ పెడతాడు? కొన్నిసార్లు నాన్న ఆ రీతిగా వ్యవహరించకపోతే ఇల్లు ఏమైపోద్దంటే వల్లకాడుగా తయారవుద్ది. అందుకే నాన్న కొన్నిసార్లు నీ ఇంటిలో అట్లా వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఆయన బాధ్యత కలిగిన వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీ తండ్రి నీ మీద ప్రేమ గల మనసు కలిగిన తండ్రి. ఆమేన్. తండ్రి ఎటువంటి మనసు కలిగిన వాడంటే, త్యాగపూరితమైనటువంటి మనసు కలిగిన వాడు. తండ్రి స్థానములో ఉన్నటువంటి వాడు త్యాగము చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధ గ్రంథములో బాగా ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే, అబ్రహాము లోతును తెచ్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకు, రక్తము పుట్టినటువంటి బిడ్డ. అయితే ఒకరోజు తన కాపర్లకి, తన బిడ్డ కాపర్లకి గొడవ వచ్చింది.
గొడవ వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, నాన్న మనము ఇతరుల వలె గొడవ ఆడకూడదు, తప్పు. మనము పరాయి దేశంలో ఉన్నాము, వాళ్ళ దగ్గర పలచనైపోతాము, ఇది మనకు తగదు అని అనుభవపూర్వకంగా తండ్రి చెప్పాడు. కానీ కొడుకైనటువంటి లోతు కోపగించుకున్నాడు. అయితే అబ్రహాం అన్నాడు, నాన్న నా దగ్గర నీకు ఉండడానికి ఇష్టం లేకపోతే, నా దగ్గర నీకు ఉండడానికి కష్టం అనిపిస్తే, ఇదిగో తూర్పు ఉంది, పడమర ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది, ఏ దిక్కు కావాలో ఎంచుకో అన్నాడు. అప్పుడు లోతు తూర్పు వైపు వెళ్ళిపోయాడు. అప్పుడు తూర్పు వైపు సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. అది ఏదైనా వనములాగా అప్పుడు ఉంది, పచ్చగా పంటలతో నిండుకుని ఉంది. ఇక్కడ గమనించండి, పెద్దవారు ఎవరు? అబ్రహాం. చిన్నవారు ఎవరు? లోతు. ముందు ఎవరు ఎంచుకోవాలి? పెద్దవాడు ఎంచుకోవాలి. కానీ చిన్నవాడికి అవకాశం ఇచ్చాడు. అంటే తండ్రి త్యాగపూరితమైన మనస్సు. హల్లెలూయా. అబ్రహాము లోతు విషయము త్యాగం చేశాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము ఎందుకు విశ్వాసులు తండ్రి అని దేవుని చేత పిలిపించుకున్నాడంటే, అబ్రహాము త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగిన వాడు. తనకు ఒక్కగా ఉన్నటువంటి కుమారుణ్ణి దేవుడు ఇమ్మన్నప్పుడు అబ్రహాము దేవునికి ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అంటే అబ్రహాము మనస్సు త్యాగపూరితమైనటువంటి మనస్సు. తండ్రి యొక్క ఆశను, అనగా దేవుని యొక్క ఆశను, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కోరికను తీర్చడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియులారా, తండ్రి ఎటువంటి మనసు అంటే త్యాగపూరితమైన మనస్సు. నీ కొరకు ఏదైనా త్యాగము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఎటువంటి వాడంటే త్యాగము కలిగిన మనసు కలిగిన వాడు. నేను అందరూ అలాగ ఉండరని నేను చెప్పను. కొంతమంది స్వార్థం కలిగిన తండ్రులు కూడా వచ్చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మ్యాక్సిమం తండ్రి యొక్క స్థానము ఎటువంటిదంటే త్యాగము కలిగినటువంటి మనస్సు. అలాగే నీ పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీ గురించి, నా గురించి త్యాగము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. తన సొంత కుమారుణ్ణి నీ కోసం ఇచ్చాడు. కాబట్టి అటువంటి తండ్రి దగ్గర ఎవరైనా సరిపోల్చడానికి ఉంటారా? ఉండరు. కాబట్టి రెండవదిగా తండ్రి యొక్క మనసు ఎటువంటిదంటే త్యాగపూరితమైన మనసు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా తండ్రి ఎటువంటి భావము కలిగిన వాడంటే అంకిత భావము కలిగిన వాడు. ఏ భావం కలిగిన వాడు? అయ్యా తండ్రులారా చెప్పండి, ఏ భావం కలిగిన వారు? ఏంటో? అంకిత భావము కలిగిన వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, జ్ఞాపకం ఎందుకు చేస్తున్నాడంటే యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 15వ వచనములో యెహోషువ ఏమంటున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవా సన్నిధిలోనే గడుపుతాము. అంటే తండ్రి
ఎటువంటి వ్యక్తిత్వం అంటే అంకిత భావముతో కూడిన జీవితం కలిగిన వాడు. తను నమ్ముకున్న దేవుడు, తన కొరకు రక్తము కార్చిన దేవుడు, తన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన కొరకు అన్నీ ఇచ్చిన దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండుటకు తండ్రి అంకిత భావం చేస్తున్నాడు యెహోషువ. కాబట్టి ప్రియులారా, నిజమైన తండ్రి కేవలము ఆస్తి సంపాదించడమే కాదు, నిజమైన తండ్రి అంతస్తులు సంపాదించడమే కాదు, నిజమైన తండ్రి లోకములో ఉన్న వాటిని సంపాదించడమే కాదు, మరి తండ్రి లోకములో ఉన్నటువంటి వస్తువులు సంపాదించటమే కాదు. నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిని తన పిల్లలతో నడిపించి దేవుని సహవాసాన్ని, ఆస్తిని అప్పచెప్పడానికి చూస్తాడు. అందుకే ఆ తండ్రి ఎటువంటి వాడంటే అంకిత భావం. కొంతమంది తండ్రులు మీరు వెళ్ళండి నేనుంటాను అంటారు. వాళ్ళు ఎవరంటే సాడిష్ట భర్తలు లేక తండ్రులు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసే మాకు దీవెనలల్లా వచ్చేది. రావు ఎవరు వస్తేనే వాళ్ళకే దీవెనలు, అందరికీ రావు. ఈరోజు నీ భర్త ఎక్కడున్నాడో, ఈరోజు నీ పిల్లలు ఎక్కడున్నారో, ఈరోజు కుటుంబముతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా? కుటుంబముతో నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? కుటుంబ యజమానుడు ఒక తండ్రి అంకిత భావముతో బ్రతకాలి. కాబట్టి యెహోషువ తన కుటుంబాన్ని అంకిత భావముతో నడిపిస్తున్నాడు. అమ్మా, నేనిచ్చే ఆస్తి దొంగలు పట్టుకెళ్ళిపోతారు. నేను కట్టిన ఇల్లు ఏదో ఒక రోజు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోతే కూలిపోద్ది. కానీ నేను నిజమైన ఆస్తి నీకు ఇస్తాను అని చెప్పి యెహోషువ దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని వాక్యములో నడిపించటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అటువంటి తండ్రులు కావాలి. అంకిత భావముతో నడిచే తండ్రులు దేవునికి కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో పరిస్థితులు ఎందుకు అలాగవుతున్నాయంటే, నీ బ్రతుకు ఎందుకు చిందరవందరగా అవుతుందంటే, నువ్వెంత కష్టపడినా నీ బ్రతుకు సిల్లు సంచి బ్రతుకు అవుతుందంటే, నువ్వెంతసేపు ఎందుకు ఏడుపు బ్రతుకు అవుతుందంటే, నీ భర్తకు అంకిత భావం లేదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, దేవుడు ఆజ్ఞాపించిన దినం, దేవుడు నియమించిన దినం, ఇది దేవుడు సిద్ధపరిచిన దినం. ఈ దినము ₹1,00,00,000 రావచ్చు. ఈరోజు సొంత వారికి కార్యాలు జరగచ్చు. అయినా నేను వెళ్ళను, నా తండ్రి ఇంటికి నేను వెళ్తానని దేవుని సహవాసానికి రావాలి. అది అంకిత భావము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోషువ తన కుటుంబాన్ని అంకిత భావముతో దేవుని మందిరానికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక ఆస్తి ఉంటుంది, ఉండకపోవచ్చు. ఈ లోక ఇల్లులో ఉంటుంది, ఉండకపోవచ్చు. ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా మాసిపోవచ్చు, కానీ దేవునితో గడిపినటువంటి సహవాసము ఎన్నడూనూ పోదు. ఆయన అంటున్నాడు, మీతో నేను కలిసి సహవాసం చేస్తే మీరు సంతోషముగా
ఉంటారని యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి తండ్రి ఎటువంటి మనసు కలిగిన వాడంటే అంకిత భావము కలిగిన వాడు. 4వదిగా చూస్తే తండ్రి ఎటువంటి వాడంటే తండ్రి మనసు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా! ఎటువంటి వాడు? నమ్మదగినటువంటి వాడు. తండ్రి అనే వ్యక్తి నమ్మదగిన వాడుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆ తండ్రి తన పిల్లల కొరకు నిరంతరము ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, తండ్రి తన మాట కుటుంబానికి భరోసాగా ఉండాలి. తండ్రి ఎటువంటి వాడుగా ఉండాలంటే నమ్మకమైన వాడుగా ఉండాలి. అంటే బిడ్డల కొరకు ప్రార్థించే తండ్రిగా ఉండాలి. అలాంటి తండ్రులు ఉన్నారా? పిల్లల కొరకు ప్రార్థించే తండ్రులు. నా బిడ్డ సురక్షితంగా ఉండాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డ వాక్యము నేర్చుకునే వారుగా ఉండాలి, నా బిడ్డ పాటలు పాడేవారుగా ఉండాలి, నా బిడ్డలు కంఠస్థ వాక్యం చెప్పేవారుగా ఉండాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థానములో ఉండాలి అని తండ్రి ఏం చేయాలంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మరి అలాగుండ్రా ఇలాగుండ్రా అని చెప్పడం కాదు. మరి లాడిని చూడరా ఈయన్ని చూడరా అనడం కాదు. తండ్రి తన బిడ్డల కొరకు ఏం చేయాలో నమ్మకంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లలు ఎంతమంది మీకు నమస్కారం చేశారు? ఎంతమంది పిల్లలు విషయం చెప్పారు? ఎందుకు చెప్పట్లేదు తెలుసా? ఆ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తే కదా ఆ పిల్లలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ పిల్లలు మీ నడతను చూచి వాళ్ళు భయపడతారు. కాబట్టి తండ్రి అనేటువంటి వాడు నమ్మకముగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని సామెతల గ్రంథములో చెప్పబడింది. ఓ తండ్రి, నీ పిల్లలు నిన్ను నమ్మాలి. ఓ తల్లి, నీ పిల్లలు నిన్ను నమ్మాలి. తండ్రి అనేవాడు ఎలాగుండాలంటే నమ్మకముగా ఉండాలి. పిల్లలారా, మీ పట్ల మీ తండ్రి ఎలాగుంటాడో తెలుసా? నమ్మకంగా ఉంటాడు. కాబట్టి నమ్మకమైన తండ్రి నిరంతరము తన బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. యోబు తన బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమని, పాపం చేశారేమని అరుణోదయమున లేచి ఏం చేసేవాడు తెలుసా? దహన బలి అర్పించేవాడు. మరి అరుణోదయమున మనం లేస్తామా? మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తామా? అంగలారిస్తామా? ప్రలాపిస్తామా? ప్రార్థన చేస్తామా? తండ్రి అనేవాడు నమ్మకమైన వాడుగా ఉండాలి. తన బిడ్డలను నమ్మకంగా పెంచాలి. నీ తండ్రి నీ మీద నమ్మకం పెట్టుకొని నిన్ను చదివిస్తున్నాడు. నీ తండ్రి నమ్మకం పెట్టుకొని నీ పట్ల డబ్బు ఖర్చు పెడతా ఉన్నాడు. కుదురుగా రాకుండా, కుదురుగా చదవకుండా, కుదురుగా ఉండకుండా, కుదురుగా ప్రవర్తించకుండా నచ్చినట్లు బతుకుడానికి సిగ్గులేదో? నీ తండ్రిని మోసం చేస్తావా? తండ్రిని మోసం చేసేవాడు చరిత్రలో బాగుపడినట్లు చూడట్లేదు. జాగ్రత్త. ఎవరివైనా సరే
నీ పట్ల నమ్మకము కలిగిన తండ్రికి వమ్ము చేయకూడదు. వమ్ము చేయకూడదు. నీ తండ్రి నీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాడు. నీ తండ్రి నీ గురించి ఎంత కష్టపడుతున్నాడో. నిద్రలు మానేసి నీకోసం శ్రమ పడుతూ ఉన్నాడు. ఓ కుమార్తె, కుమారుడా, నువ్వేం చేయాలంటే నీ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. వమ్ము చేయకూడదు. వమ్ము చేయకూడదు. ఆశీర్వాదం కాదు. తండ్రిని ఏడిపించిన వాళ్ళ జీవితంలో బాగుపడలేదు. తండ్రిని చులకనగా చూసిన వాళ్ళు జీవితంలో ఆశీర్వదింపబడలేదు. జాగ్రత్త. నీ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. కాబట్టి మన పరలోకపు తండ్రి నమ్మకమైన వాడు. మన మీద ఎన్నో ఆశలు, ఆరాటము పెట్టుకున్నాడు. మరి ఆ ఆరాటము, ఆ ఆశ నువ్వే నేనే తీర్చాలి. హల్లెలూయా. ఆయన కోరికను నువ్వే తీర్చాలి. మరొకరు తీర్చడానికి వీలు లేదు. ప్రియులారా, 5వదిగా తండ్రి యొక్క మనసు ఎటువంటిదంటే ఆదర్శవంతమైన మనసు, ఆదర్శవంతమైన జీవితం. పిల్లలు తండ్రి చెప్పేది, కన్న తండ్రి చేసేది ఎక్కువగా నేర్చుకుంటారు. తండ్రిని చూసే పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. తండ్రి ఎలా మాట్లాడితే పిల్లలు అట్లా మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, తండ్రి కుర్చీ మీద ఎలా కూర్చుంటారో పిల్లలు చూస్తారు. పిల్లలు కూడా అలాగే కూర్చోడానికి ఇష్టపడతారు. తండ్రి ఎటువంటి వాడంటే కుటుంబాన్ని ఆకర్షించి ప్రభావితము చేయగల తండ్రిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇంటికెళ్ళి చదవండి, 11వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితం. ఎందుకంటే తండ్రిని చూసే పిల్లలు నేర్చుకుంటారు. తండ్రి మోకరిస్తే పిల్లలు మోకరిస్తారు. తండ్రి చేతులెత్తి ప్రార్థన చేస్తే పిల్లలు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. తండ్రి మందిరానికి వచ్చిన బైబిల్ పట్టుకొని వస్తే పిల్లలు కూడా బైబిల్ పట్టుకొని వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా పరలోకపు తండ్రి ఆదర్శవంతమైన వాడు. హల్లెలూయా. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. తండ్రి ఏం చేస్తాడంటే పిల్లరా, భరోసాను కల్పిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? భరోసాను కల్పిస్తాడు. తండ్రి మనసు పిల్లలకు భరోసాను ఇస్తాడు. ఒకసారి పిల్లడు ఎగ్జామ్లో తప్పిపోయాడు. అప్పుడు ఏమంటాడంటే తండ్రి, అమ్మ పర్వాలేదులేరా బాబు, పర్వాలేదులే, ఇంకొకసారి ట్రై చేయి అని ఏం చేస్తాడు? భరోసాను ఇస్తాడు. కొడతాడా? చీచి అంటాడా? మూతి ముడుచుకొని ఉంటాడా? ఈసారి కాకపోతే ఇంకొకసారి నీవు పట్టుదల విడవద్దు అంటాడు. తండ్రి భరోసాను కల్పిస్తాడు. కాబట్టి మన పరలోకపు తండ్రి మనకేమి ఇస్తున్నాడంటే భరోసాను కల్పిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అది భరోసా. పిల్లరా, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్తున్నాడు. అదేంటి? భరోసా. నా కుమారుడా, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. ఏంటి? భరోసా. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి మనకు భరోసాను ఇస్తాడు. కాబట్టి పిల్లలారా, ఒక విషయం గమనించండి. కొన్నిసార్లు మీకు లోటు కలగవచ్చు. కొన్నిసార్లు మీ అవసరతలు తీర్చకపోవచ్చు. కొన్నిసార్లు
తండ్రి ప్రేమ మీకు దూరం అవ్వచ్చు. కానీ ఆ తండ్రి మీకేం చేస్తాడంటే భరోసాగా నిలబడతాడు. మీ అమ్మ కొట్టేసిందనుకో, తండ్రి అడ్డపడతాడు. హల్లెలూయా! మన తండ్రిని మనం ప్రేమించాలి. మన తండ్రిని మనం సన్మానం చేయాలి. పోనీ మీరు ఇంటికాడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ వాక్యం విన్న మీరు మీ గృహాలకి వెళ్ళిన తర్వాత మీ తండ్రికి మీరు సన్మానం చేయండి. అది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం. మీకు తెలియదేమో, బైబిల్ వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 వచనం 2 వచనాలు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతులు. అంటే నీ కొరకు గుడ్డులా కష్టపడిన వాడు నీ తండ్రి. నీ ఆకలి తీర్చేవాడు నీ తండ్రి. నీ సుఖమును చూచేవాడు నీ తండ్రి. నీ సంతోషాన్ని కోరేవాడు నీ తండ్రి. నీ అభివృద్ధిని కోరేవాడు నీ తండ్రి. అటువంటి తండ్రిని ఎలా గౌరవిస్తున్నావు? అటువంటి తండ్రికి ఎలా లోబడుతున్నావు? అటువంటి తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఈ వాక్యం విన్న నీవు నీ తండ్రి పట్ల అటువంటి బాధ్యత కలిగిన వారమై ఉండాలి. అటువంటి మన పరలోకపు తండ్రి అట్టి గుణాలు కలిగిన వాడై మనల్ని పోషిస్తూ ఉన్నాడో, ఆదరిస్తూ ఉన్నాడో, అట్టి పరలోకపు తండ్రి మాట ప్రతిరోజు విని లోబడి ఆయన చిత్త ప్రకారము నడుచుకుందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక.